వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 లక్షల రూపాయలు. వీటికి మాత్రం 10,000 రూపాయలే. అందుకు కావాల్సిన సర్టిఫికేట్లు, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉద్యోగులు, పెన్షన్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలకు మించకుండా రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడుతుంది. జీఓఎంఎస్ నెంబర్ 397 నవంబర్ 13, 2008 ప్రకారం. అయితే ఏ వ్యాధులకు మనం ఈ యొక్క రీఎంబర్స్మెంట్ చేయించుకోవచ్చు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులకు కూడా చెల్లిస్తారు. ఇక కంటి చికిత్సకు, దంత చికిత్సకు గరిష్టంగా 10,000 రూపాయలు చెల్లిస్తారు. కాస్మోటిక్, డెంటల్ సర్జరీకి రీఎంబర్స్మెంట్ సౌకర్యం లేదు. అయితే దంత చికిత్స మాత్రం మన ఉద్యోగి లేదా సర్వీస్ యొక్క పెన్షన్ సర్వీసులో లేదా జీవిత కాలంలో 3 సార్లు మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యాన్ని పొందడానికి ఏ సర్టిఫికేట్లు కావాలి? రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ మెడికల్ రీఎంబర్స్మెంట్కి వచ్చినట్లయితే జెన్యూనిటీ సర్టిఫికేటు, అదేవిధంగా రిఫరల్ జీవో కాపీ ఫ్రమ్ ది హాస్పిటల్, ఇవి మనం హాస్పిటల్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్టిఫికేటు, ఎసెన్షియాలిటీ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేటు, ఇక ఫైనల్ బిల్స్, మెడిసిన్ బిల్స్, కన్సాలిడేటెడ్ బిల్స్, ఇక ప్రొసీడింగ్స్ ఆర్డర్ కాపీ గివెన్ బై ది డిఎంఈ టు ది పర్టికులర్ హాస్పిటల్. మనం ఏ హాస్పిటల్ అయితే మెడికల్ రీఎంబర్స్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ హాస్పిటల్ వారికి డిఎంఈ వారి నుంచి జీవో కాపీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉందా లేదా అని అడిగి తెలుసుకొని మనం వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నాన్ అవైలమెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేట్లు కావాలి. ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ పరిమితి 2 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది. ఇది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క ప్రతిపాదనలను ఈ కింద నమూనాలు తెలిపిన విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. మొదటగా ఒక ఫార్వర్డింగ్ లెటర్ను ఒకటి రాసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇండివిజువల్ అప్లికేషను, మాడిఫైడ్ చెక్ లిస్టు, అపెండిక్స్ 2, నాన్ రాయల్ సర్టిఫికేటు, స్పెల్ క్లెయిమ్ సర్టిఫికేటు, డిపెండెంట్ సర్టిఫికేటు అంటే ఉద్యోగి కానీ లేదా పెన్షనర్కి సంబంధించి కాకుండా మిగతా వారికి గనకైతే, ఉద్యోగి లేదా పెన్షన్ గనకైతే స్వయంగా చికిత్స పొందుతున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ అవసరం లేదు. వాళ్ళ డిపెండెంట్స్కి అయితే డిపెండెంట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ, పీపీఓ ఆర్డర్ కాపీని పెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ని ఆ సర్టిఫికేట్స్ని ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రొఫార్మా ఆర్డర్ ప్రకారం అయితే మనం పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మెడికల్ రీఎంబర్స్మెంట్ని రిఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంది.